నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం: సంపాదన లేని వాడికి ఖర్చు పెట్టే హక్కు లేదు, అలాగే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ధైర్యం అంటే ఓటమిలోనూ గుండె నిబ్బరాన్ని కోల్పోకపోవడమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 23 శనివారం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి 12:41, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:48. తిథి అష్టమి రాత్రి 8 గంటల వరకు, తదుపరి నవమి. నక్షత్రం మఖ రాత్రి 7:26 వరకు, తదుపరి పుబ్బ. కరణము బాలవ ఉదయం 6:58 వరకు, తదుపరి కౌలవ రాత్రి 8 గంటల వరకు, తదుపరి గరిజ. యోగము ఇంద్రము ఉదయం 11:33 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:15 నుండి 10:39 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:49 వరకు. గుళిక కాలం ఉదయం 6:29 నుండి 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:58 నుండి 8:43 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:23 నుండి 6:11 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:49 నుండి 6:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:24 వరకు. నవంబర్ 23 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజుల్లో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడు శక్తివంతమైన అస్త్రాలు సంపాదించాలంటే కఠోర తపస్సు చేయాలి. అప్పుడు ఇంద్రకీలాద్రి కొండపైన తపస్సు చేస్తారు. ఈరోజు ప్రశ్న: శనివారం ఏ తిథి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది, పలుకుబడి పెరుగుతుంది. వృషభ రాశి: సోదరుడు సోదరీలతో సఖ్యత నెలకొని ఊరట చెందుతారు. మిథున రాశి: గృహ నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. కర్కాటక రాశి: ఆపదలో ఉన్నవారికి స్నేహహస్తం అందిస్తారు. సింహరాశి: మొదలుపెట్టిన పనులు విజయం సాధిస్తారు. కన్య రాశి: వ్యాపారస్తులకు అధిక లాభాలు అందుతాయి.
తులారాశి నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. మకర రాశి సభలు సమావేశాలలో పాల్గొంటారు. కుంభరాశి విద్యార్థులు నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మీనరాశి కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.